సుమారుగా 13 ఏళ్ళు ఎంతోమంది ఉద్యమకారులు ఎంతో బలిదానాలు ఎన్నో కష్టాలు పడి అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ప్రాణాలను అడ్డం పెట్టైనా సరే తెలంగాణ వచ్చుడో నేను చచ్చుడు అనే ఒక నిదానంతో ఆ రోజున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్న బీజేపీ పార్టీ మెడలుంచి ప్రతి తెలంగాణ బిడ్డ ఆ రోజున మాకు తెలంగాణ కావాలని పెద్ద ఎత్తుగా ఆ రోజున పొంగిపోయించే విధంగా ఉద్యమకారులు వాళ్ళన్నిటికీ తిండి లేక తిప్పలు లేక ఎన్ని ఉన్నా సరే ఇంట్లో పిల్లలకు అన్నం పెట్టకున్నా సరే అన్నం లేకున్నా సరే తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించినటువంటి శ్రీకాంతాచార్య అయినటువంటి గొప్ప పిల్లలు కూడా ఆ రోజున తెలంగాణ రాష్ట్రానికి బలైపోయారు. వాళ్ళకు కూడా జోహార్లు అర్పిస్తూ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి జరిగిందనేటటువంటి చూశారు. ఇలా భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఇలా హైదరాబాద్ నగరమే కానీ తెలంగాణ రాష్ట్రమే బ్రహ్మాండంగా డెవలప్ కాబోతూ ఉంది. దానికి నిదర్శనము తెలంగాణ అమరవీరులు, తెలంగాణ కళాకారులు, విద్యార్థులు ఎంతోమంది ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆదాయం పెంచడం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 3,50,000 కోట్ల బడ్జెట్ ఉంటే ఈరోజు విడిపోయిన తర్వాత ఒక తెలంగాణ పైకండి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.